సహోదరుల పట్ల ఐక్యత కలిగి ఉండటం ఎంతో మనోహరం. అదే క్రమంలో మనమందరం భవిష్యత్తులో ఐక్యత కలిగి ఉండి ఏదైనా సాధించవచ్చు అని గ్రేస్ ఫౌండేషన్ అధినేత కైతేపల్లి శాలెంరాజు అన్నారు. బాపట్ల జిల్లా వేమూరు నియోజకవర్గం అమర్తులూరు మండల పరిధిలోని మూల్పూరు గ్రామంలో గురువారం రాత్రి జరిగిన సెమీ క్రిస్మస్ వేడుకల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ క్రమంలో క్రిస్మస్ ట్రీ స్టార్ట్ ఆవిష్కరించి కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. 4 సంఘాల దైవ సేవకులు ప్రార్థనా కార్యక్రమాలతో నిర్వహించిన సెమీ క్రిస్మస్ వేడుకల్లో 3000 మందికి అన్న సంతర్పణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సంఘస్థులు, సంఘ పెద్దలు, స్త్రీల సమాజం, యవ్వనస్తులు తదితరులు పాల్గొన్నారు. ఈ ప్రత్యేక సమయంలో మన మధ్యలో ఉన్నటువంటి గౌరవనీయులైన కైతేపల్లి శాలెం అన్న గారు మన మధ్యలో ఉన్నారు. కాబట్టి బైబిల్లో ఒక వాక్యం ఉంది, సహోదరులు ఐక్యత కలిగి ఉండగా ఎంతో మనోహరం. మనమందరమే ఐక్యత కలిగి ఉంటే ఏంటనే దానికి ఇదొక్కటే నిదర్శనం. ఇదే విధంగా భవిష్యత్తులో అందరూ ఐక్యతగా ఉంటే ఏదైనా చేస్తాడు. సంఘ ప్రార్థన, కుటుంబ ప్రార్థన, భార్యాభర్తలు ఏక మనసు ఏకాత్మతో ప్రార్థిస్తే జరగని కార్యమే లేదు. అందుకే సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరూ ఏక మనసుతో ఐక్యత కలిగి, అన్ని సంఘాలు ఇక్కడ చేరితే ఎంత సంతోషంగా ఉంది. ఒక జన సముద్రంలాగా ఉంది ఇక్కడి నుంచి చూస్తుంటే. ఇంత గొప్ప కార్యాన్ని చేపించడానికి దేవుడు ఇక్కడ ఉన్న సంఘ పెద్దల్ని, సంఘ ప్రెసిడెంట్ గా ఉన్న కిషోర్ అన్నని, తర్వాత బస్వయ్య అన్న, తర్వాత మాణిక్యరావు గారు, అదేవిధంగా ఇక్కడ ఉన్న జాషువా బాబాయ్, ప్రతి ఒక్కరు ఈ కార్యక్రమం నేను చేయడానికి దేవుడు వారి మనసులో ఒక ఆలోచన తెచ్చి నా దగ్గర వచ్చి నన్ను అడగటం. నేను ఒకటే మాట, ఎప్పుడైనా దేవుడి పని అంటే ఎప్పుడు వెనకాడేది లేదు. ఫస్ట్ మనం దేవుడి పని చేయాలి, తర్వాత దేవుడు మన పని చేస్తాడు. అదేవిధంగా వీళ్ళు వచ్చి అడిగినప్పుడు దేవుడు ఇంత గొప్ప కార్యాన్ని నాతో చేపించడానికి ఇంత గొప్ప అదృష్టం నాకు ఇచ్చాడని నేను చాలా సంతోషపడుతున్నాను. ఎందుకంటే మీ అందరికీ తెలుసు, బాపట్ల జిల్లా తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అన్నా క్యాంటీన్ 412 రోజులుగా నిరంతరాయంగా కొనసాగుతుంది. ఈ క్యాంటీన్ స్వర్గీయ నందమూరి తారక రామారావు శత జయంతి సందర్భంగా తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు పిలుపు మేరకు ఏర్పాటు చేశారు. ఈ క్యాంటీన్ లో ప్రతిరోజు ఉదయం 11 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు ఉచితంగా అన్నం పంపిణీ చేయబడుతుంది. ఈ క్యాంటీన్ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ వేగిశెట్టి నరేంద్ర వర్మ ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నిర్వహిస్తున్నారు.
సెంటెన్స్ కాలేజీ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ చీరాల విద్యార్థులు ఇంటర్ యూనివర్సిటీ వాలీబాల్ టోర్నమెంట్ జట్టుకు ఎంపికైనట్లు కళాశాల సెక్రటరీ వనమ రామకృష్ణారావు తెలిపారు. సెంటెన్స్ కాలేజీ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ విద్యార్థులు JNTU కాకినాడ ఇంటర్ యూనివర్సిటీ వాలీబాల్ జట్టుకు ఎంపికైనట్లుగా కళాశాల ప్రధాన అధ్యాపకులు మోయిద వేణుగోపాలరావు తెలిపారు. ఈ నెల 23 నుండి 26వ తేదీ వరకు సౌత్ జోన్ ఇంటర్ యూనివర్సిటీ వాలీబాల్ పోటీలు వీట్ యూనివర్సిటీలో జరగనున్నాయి. ఈ పోటీలకు JNTU కాకినాడ తరపున కళాశాల బీటెక్ మెకానికల్ ఇంజనీరింగ్ చదువుతున్న మొదటి సంవత్సరం విద్యార్థులు ఆర్ రమణ, జీవీఆర్ తేజారెడ్డిలు JNTU కాకినాడ ఇంటర్ యూనివర్సిటీ వాలీబాల్ జట్టులో పాల్గొంటారని కళాశాల వ్యాయామ ఉపాధ్యాయులు అన్నం శ్రీనివాసరావు తెలిపారు. శ్రీ శ్రీనివాస రామానుజన్ 136వ జయంతి వేడుకల్లో భాగంగా బాపట్ల ఇంజనీరింగ్ కళాశాలలో గణిత శాస్త్ర విభాగంలో జాతీయ గణిత శాస్త్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ షేక్ నజీర్ మాట్లాడుతూ విద్యార్థులు గణిత శాస్త్రంపై మంచి పట్టును సాధించాలని, ఏ రంగంనైనా మీరు రాణించాలన్నా గణిత శాస్త్ర పరిజ్ఞానం తప్పనిసరి అని అన్నారు. నేటి విద్యార్థులు శ్రీనివాస రామానుజన్ ను స్ఫూర్తిగా తీసుకొని అత్యున్నత లక్షణాలను సాధించాలని అన్నారు. ఈ కార్యక్రమం కన్వీనర్ డాక్టర్ KVLS ఆచార్యులు మాట్లాడుతూ వ్యక్తిగా ఆయన లేకపోయినా అద్వితీయ మేధాశక్తిగా ఆయన అందించిన గణిత శాస్త్ర సిద్ధాంతాలు అజారామంగా నిలిచాయని అన్నారు. ఈ కార్యక్రమంలో గణిత శాస్త్ర అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొని విజయవంతం చేశారు. అంగన్వాడీల సమస్యలు ప్రభుత్వం చిత్తశుద్ధితో పరిష్కరించాలని బాపట్ల జిల్లా వేమూరు నియోజకవర్గ మండల కేంద్రం అమృతూరులోని సంత బజారు సెంటర్లో తెనాలి చెరుకుపల్లి RNB రహదారిపై శుక్రవారం అర్ధగంట సేపు రాస్తారోకో నిర్వహించారు. అమృతూరులోని శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి కళావేదికపై గత 11 రోజులుగా అంగన్వాడీలు నిరావధిక దీక్ష చేస్తున్నారు. మార్చాలి అన్ని యాప్లు కలిపి ఒకే యాప్గా, మార్చాలి అన్ని యాప్లు కలిపి ఒకే యాప్గా, రద్దు చేయాలి FRS యాప్ను, రద్దు చేయాలి FRS యాప్ను, అమలు చేయాలి కనీస వేతనాలు, అమలు చేయాలి కనీస వేతనాలు, ఎడనాడాలి అంగన్వాడీల పట్ల ప్రభుత్వం మొండి వైఖరి, ఎడనాడాలి అంగన్వాడీల పట్ల ప్రభుత్వం మొండి వైఖరి, ఎడనాడాలి అంగన్వాడీల పట్ల ప్రభుత్వం మొండి వైఖరి, చర్చలు జరపాలి చిత్తశుద్ధితో, చర్చించాలి చిత్తశుద్ధితో చర్చలు, అమలు చేయాలి కనీస వేతనాలు, అమలు చేయాలి కనీస వేతనాలు. చేయండి నిరవధిక సమ్మెను, అంగన్వాడి చెల్లి పాపాను కోడు కదలవే, అంగన్వాడి చెల్లి, అంగన్వాడి చెల్లి నీ బాధలెన్నో తల్లి, బాధలే పాటించుకోవే చెల్లి, బాధలు తొలగిపోయే పాటించుకోవే. నుంచి అంగన్వాడీ టీచర్లు, ఆయాలు మరి సమ్మెలో పాల్గొంటున్నారు. మరి ప్రభుత్వం ఎలక్షన్ ముందు నేను తెలంగాణ కంటే మెరుగైన జీతాలు, గ్రాడ్యుయేట్లు ఇస్తానని చెప్పి హామీ ఇచ్చి గద్దెనెక్కాక మాట నిలబెట్టుకోకుండా ప్రభుత్వం అనివార్యంగా అంగన్వాడీలని సమ్మె వైపు నెట్టింది. ముక్కుబడిగా చర్చలు జరుపుతూ గత 10 రోజుల నుంచి 3 సార్లుగా ప్రభుత్వం చర్చలు జరిపింది. కానీ వాళ్ళు అడిగినటువంటి కనీస వేతనం గురించి మాట్లాడకుండా, వాళ్ళు అడిగినటువంటి గ్రాట్యుటీ గురించి మాట్లాడకుండా మేము చీరలు ఇచ్చాము, డేటా ఇచ్చాము, మేము అవి ఇచ్చాము, ఈ ఇచ్చాము అని చెప్పి సన్నాయి నొక్కుతా ఉంది ప్రభుత్వం. అందుకోసం 10 రోజుల నుంచి శాంతియుతంగా సమ్మె చేస్తుంటే ఈ ప్రభుత్వం పట్టించుకున్నందుకు నిరసనగా ఈ రోజు అంగన్వాడీ అక్క చెల్లెమ్మలు రోడ్డెక్కాల్సిన పరిస్థితి వచ్చింది. అది ప్రభుత్వం ఇప్పటికైనా సరే ఈ అంగన్వాడీల న్యాయమైనటువంటి సమస్యల్ని పరిష్కారం చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. కొంతమంది అధికారులు అంగన్వాడీల పట్ల అమానుషంగా దుర్భాషలాడి బురద చల్లుతా ఉన్నారు. అందుకోసం అది కూడా అది సరైనటువంటి పద్ధతి కాదని చెప్పి మేము వాళ్ళకి హెచ్చరిస్తా ఉన్నాం. అట్లాగే అంగన్వాడీలు ఏమడుగుతున్నారు, తెలంగాణ కంటే 1000 రూపాయలు అదనంగా ఇస్తున్నటువంటి ముఖ్యమంత్రి గారు హామీని నిలబెట్టమని అడుగుతా ఉన్నారు.
తెలంగాణలో 13,600 రూపాయలు వేతనం ఇస్తున్నారు. కానీ మన రాష్ట్ర ప్రభుత్వం 11,500 మాత్రమే ఇస్తుంది. ఇక్కడ 3,000 రూపాయలు నష్టపోతా ఉన్నారు. అట్లాగే గ్రాట్యుటీ సుప్రీంకోర్టు చెప్పింది, గ్రాట్యుటీ అమలు చెప్పమంది. కానీ ఆ గ్రాట్యుటీని ప్రభుత్వం అమలు జరపట్లేదు. రిటైర్మెంట్ అయిపోయిన తర్వాత కనీసం 5 లక్షలు బెనిఫిట్ అడుగుతా ఉన్నారు. ఈ 60 సంవత్సరాలు పనిచేసిన తర్వాత కనీసం 5 లక్షలు కూడా ఇవ్వకపోతే 60 సంవత్సరాలు ఉన్నంత వరకు. కారపూడి మండలం ఒంపిచెర్ల గ్రామంలో గురువారం రాత్రి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు మాజీ సర్పంచ్ రామాదేవి, లక్ష్మీ ఆంజనేయులు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. గ్రామంలోని బస్టాండ్ సెంటర్ లో భారీ కేక్ ను కట్ చేసి జన్మదిన వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మాజీ మండల పరిషత్ అధ్యక్షులు పంగులూరి వెంకట నరసయ్య, మాజీ సర్పంచ్ రామిదేని, లక్ష్మీ ఆంజనేయులు మాట్లాడుతూ జగనన్న ప్రభుత్వం ఏర్పడిన దగ్గర నుండి కులం, మతం అనే భేదాభిప్రాయాలు లేకుండా ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందించారని, వాలంటీర్ వ్యవస్థను ఏర్పాటు చేసి వాలంటీర్ల ద్వారా ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు వారి ఇంటి వద్దకే చేరేలాగా చేశారని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ అనంతరామయ్య, పంగులూరి నరసింహారావు, కందుకూరి బాబు, కోట ఆదం, కోట దేవసహాయం, బుజ్జిబాబు, మీదెపోగు రాజేష్, కైతేపల్లి శ్యాంబాబు, కోట చినరాము తదితరులు పాల్గొన్నారు. రోజు జగనన్న పుట్టినరోజు ఇక్కడికి వచ్చినటువంటి పార్టీ నాయకులకి, కార్యకర్తలకి అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అలానే జగనన్న ఇచ్చిన మాట ప్రకారం ప్రతి ఒక్క పథకాన్ని అమలు చేస్తున్నాడు. ఇప్పుడు ఆరోగ్యశ్రీ, జగనన్న సురక్ష పెట్టాడు. జగనన్న సురక్ష అంటే ఇంటింటికి ఆశా వర్కర్లు వెళ్ళి ఏ జబ్బు ఉంది, ఏముందని చెప్పి అది ఎంత పెద్ద రోగం అయినా సరే నయం చేసే బాధ్యతగా తీసుకొని ప్రతి ఒక్క ఇంటికి వెళ్ళి బాధ్యత తీసుకుంటున్నారు. అట్లానే అమ్మఒడి, విద్యా దీవెన, ఆసరా ప్రతి ఒక్కటి ఇచ్చిన మాట ప్రకారం మాట నిలబెట్టుకున్న నాయకుడు మన జగనన్న. అట్లే మళ్ళీ మన జగనన్నని అందరం ఓట్లేసి మనకి ప్రతి ఒక్కరికి మంచి జరిగింది అనుకుంటే ఓటేయండి. అది అందరికి ఎస్టీ, బీసీ, మైనార్టీ అందరికి ఓటీలకి అందరికి ఎవరైనా సరే మంచి జరుగుందని వాళ్ళు ఓటేయండి. అందరం కలిసి మళ్ళీ మన జగనన్న గెలిపించుకుందాం. అంటే మన రాజేశ్వరరెడ్డి గారిని కూడా ప్రపంచంలోని అతిపెద్ద పండుగ క్రిస్మస్ పర్వదినాన్ని పురస్కరించుకొని పట్టణంలోని పాత పశువుల సంత పక్కన ఉన్న గోల్కొండ గార్డెన్స్ లో గురువారం సాయంత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ మల్లెల రాజేష్ నాయుడు ఆధ్వర్యంలో సెమీ క్రిస్మస్ వేడుకలు, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు వేడుకలకు వైభవంగా నిర్వహించారు. క్రిస్మస్ వేడుకలకు భారీ స్టేజ్ నిర్మాణం చేశారు. 20,000 మంది మహిళలకు చీరల పంపిణీ, నియోజకవర్గంలోని పాస్టర్ల అందరికీ దుస్తుల పంపిణీ చేశారు. 50 అడుగుల భారీ కేక్ కటింగ్ కార్యక్రమం జరిగింది. 25,000 మందికి ప్రేమ విందు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు పాల్గొన్నారు. అన్నపేట శ్రీలక్ష్మి గారు, దేవినగర్ గారు, దేవేడి భారతి గారు, సుజాత డైనమిక్ రాజేష్ నాయుడు గారి నాయకత్వం. ఈ రోజున మనమందరం నిజంగా ఒక కన్నుల పండుగ వాతావరణాన్ని మనం తీసుకొని రాగలిగాం. ఈరోజు ఎంతో మంది
ఈ రోజు ఈ కార్యక్రమం కోసం కష్టించిన వారందరికీ పేరు పేరున నా ధన్యవాదాలు తెలుపుకుంటూ నాకు నిజంగా ఈ రోజు ఎంత ఆనందదాయకమో ఒక్క మాటలో తెలియజేసుకుంటాను. నన్ను సమన్వయకర్తగా ఇచ్చినప్పుడు ఆదరించడానికి ఎంతో కొంతమంది ఉంటారనుకున్నారు. కానీ నన్ను నా కుటుంబంలోకి నా వ్యాపారంలో భాగమై ఉన్నా, నా కుటుంబంలో భాగమై ఉన్నా, నా ఎస్సీ నిజంగా నా బీసీ సోదరులే ఈ రోజు నన్ను హక్కునే చెప్పుకొని నువ్వు ఒంటరివాడివి కాదు, ఈ రోజు నుండి మా జగన్మోహన్ రెడ్డి గారు నిన్ను సమన్వయకర్తగా తీసుకొచ్చారంటే నువ్వు నా బిడ్డవి, నా తమ్ముడివి, నాకు నువ్వు బిడ్డ వంటి వాడివి అని చెప్పి ప్రతి తల్లి, ప్రతి అక్క, ప్రతి చెల్లి. పల్నాడు జిల్లా కారపూడి మండలం ఒంపిచెర్ల గ్రామంలోని బీసీ కాలనీలో గల ఎంపీపీ స్కూల్ ఆవరణలో వికసిత్ భారత్ అనే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సెంట్రల్ కమిటీ సభ్యులు మరియు బీజేపీ పార్టీ సభ్యులు పాల్గొన్నారు. ఎంపీడీఓ శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ ఈ వికసిత్ భారత్ లో 17 రకాల స్కీమ్లు ఉన్నాయని, ఈ 17 రకాల స్కీమ్ గురించి వివరించడానికి సెంట్రల్ కమిటీ సభ్యులైనటువంటి నరసరయ్య వివరించి చెప్పడం జరిగిందని, అంతేకాకుండా ఈ స్కీమ్ లో ఇప్పటి వరకు గ్యాస్ కనెక్షన్ లేనివారు ఈ స్కీమ్ ద్వారా ఆధార్, రేషన్ కార్డులు ఉన్నవారు అప్లై చేసుకుంటే ఎటువంటి రుసుము లేకుండా పూర్తిగా ఉచితంగా గ్యాస్ కనెక్షన్ ఇస్తారని, అదేవిధంగా ఉపాధి హామీ పథకాన్ని అందరూ వినియోగించుకోవాలని, ముఖ్యంగా మందులు లేకుండా గోవుల పేడ, ఎరువులతోనే పంటలు పండించాలని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో ఒంపిచెర్ల గ్రామ సర్పంచ్ ఇరికిందల రమణకొండలు, ఎంపీడీఓ శ్రీనివాసరెడ్డి, సెక్రటరీ కసిన్యా నాయక్, ఈఓపీఆర్డీ సత్యప్రసాద్, మండల వైద్యాధికారి డాక్టర్ రమ్య, ఈహెచ్ఓ మల్లయ్య తదితరులు పాల్గొన్నారు. దానిలో ప్రత్యామ్నాయంగా ఏం చేశారంటే మీ 2 ఎకరాలు, ఎకరమో 3 ఎకరాలు ఉంటుంది, దానిలో నీళ్ళకి సదుపాయం లేదు, దానికి గాను మీరు పాలం ఒక మూలన నీళ్లు మనకు ఎక్కడో ఆగుతుంది కదా చేలో, అక్కడ ఉరకేయటం ఎన్ని జరుగుతుంది, అక్కడ గుంట తీసుకుంటే దానికి మనము రకరకాల క్రిములు కీటకాలు చనిపోవటానికి మనం ఇంటి కట్లు అదనం వేయటము, దీనివల్ల ఏంటంటే మనం అనారోగ్య పాలవుతున్నాం. మనము పశువులతో మనం ఒక ఎరువుతో పండించి మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని దీని యొక్క ఉద్దేశము. దీని గురించి మన కమిటీ వారు మాట్లాడారు. కేంద్ర కమిటీ ముందుగా ఎంపీడీఓ గారు మాట్లాడారు. ముందుగా ఈ వికసిత్ భారత్ సంకల్ప యాత్రకు ఇచ్చేసినటువంటి సెంట్రల్ కమిటీ సభ్యులు మరియు బీజేపీ పార్టీకి సంబంధించిన సభ్యులు, ఒంపిచెర్ల గ్రామ ప్రజలకు, వేదిక మీద ఉన్న అధికారులకు అందరూ కూడా నమస్కారం. ఈ వికసిత్ భారత్ లో 17 రకాల స్కీమ్స్ ఉన్నాయి. ఆ 17 రకాల స్కీమ్స్ గురించి మన సెంట్రల్ కమిటీ సభ్యులైనటువంటి నాసరయ్య గారు మీకు వివరంగా అన్ని స్కీములు చెప్పడం జరుగుతుంది. అదే కాకుండా ఎవరైతే మీకు గ్యాస్ కనెక్షన్లు ఇప్పటి వరకు లేని వాళ్ళు, మాచర్ల ఆంధ్రజ్యోతి జర్నలిస్ట్ ఆది విష్ణు, కర్నూలు జిల్లా ఆంధ్రజ్యోతి రిపోర్టర్ శివకేశవపై జరిగిన దాడులను ఖండిస్తూ చిలకలూరిపేట తహసీల్దార్ కార్యాలయం వద్ద చిలకలూరిపేట ఏపీడబ్ల్యూజే జర్నలిస్టుల నిరసన తెలియజేసి తహసీల్దార్ కు విజ్ఞాపన పత్రం అందజేశారు. నిన్న మాచర్లలో ఆంధ్రజ్యోతి విలేకరి ఆది విష్ణును వాళ్లే వేరే పార్టీ వాళ్ళు 2 పార్టీల వాళ్ళు కొట్టుకోబోతుంటే కొంతమంది రౌడీని తీసుకొచ్చి ఇతర రాష్ట్రాల నుంచి కొట్టుకుంటుంటే ఆ యొక్క ఘటనను చిత్రీకరిస్తుండగా ఆది విష్ణు అనే ఆంధ్రజ్యోతి విలేకరిని అత్యంత హేయంగా కొట్టి, ఫోన్ లాక్కొని, ఫోన్ పగలగొట్టి భయభ్రాంతులకు గురి చేసి ఈ రాష్ట్రంలో జర్నలిస్టులకు మనుగడ లేకుండా పోతుంది. జర్నలిస్టులపై దాడులు పెరిగిపోయాయి. కర్నూలు జిల్లాలో
ఒక ఫ్లెక్సీ చించి వేస్తే అదే ఫ్లెక్సీని చిత్రీకరిస్తుండగా అక్కడ ఆది కేశవన్ అనే జర్నలిస్ట్ మీద కూడా, ఆంధ్రజ్యోతి జర్నలిస్ట్ మీద కూడా అక్కడ వైసీపీకి సంబంధించిన మంత్రి గుమ్మనూరు జయరాం అనుచరులు తీవ్రంగా అతన్ని కొట్టి చెవి పగిలిపోయింది, అతనికి చాలా గాయాలు తగిలి అతను ప్రస్తుతం వినికిడి పరిస్థితులు లేకుండా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ రాష్ట్రంలో జర్నలిస్టులపై దాడులు పెరిగిపోయి టీవీ5, ఆంధ్రజ్యోతి, ఈనాడు ఈ మూడింటి మీద కక్ష సాధింపు చర్యలు చేపట్టి జర్నలిస్టులకు మనుగడ లేకుండా చేస్తుంది. కనీసం అక్రిడేషన్లు 18,000, 9,000 ఇచ్చారు, వాటిని తగ్గించి వేశారు. ఇంటి నివాస స్థలాలకు 100 కండిషన్స్ పెట్టి ఎవరికి స్థలాలు రాకుండా చేశారు. ఈ చిలకలూరుపేటలో కూడా నేటికి కూడా 5 సంవత్సరాలైన జర్నలిస్టులకు ఇంటి స్థలం ఇస్తామని మాట తప్పి నేటికి ఇంటి స్థలాలు ఇవ్వలేదు. ఈ జర్నలిస్టుల పరిస్థితి చాలా దయనీయంగా ఉంది. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ఐపీడబ్ల్యూఏ తరఫున. ఆంధ్రజ్యోతి, ఈనాడు, టీవీ5 రకరకాల ఛానల్స్ మీద వార్తలు కవర్ చేయడం కోసం వెళ్ళినటువంటి పాత్రికేయుల మీద కొంతమంది కావాలని రౌడీ మోకలు పని కట్టుకొని పాత్రికేయుల మీద దాడులు చేస్తూ ఉన్నారు. దీనిని రాష్ట్ర వ్యాప్తంగా కూడాను ఏపీయూడబ్ల్యూజే తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. పాత్రికేయులు వార్తలు రాసి ప్రజలకు, ప్రభుత్వాలకు మధ్య ఒక వారధిలాగా పనిచేస్తున్నటువంటి పాత్రికేయ వృత్తిది. జీతాలు ఉన్నా లేకపోయినా పాత్రికేయ వృత్తిలోనే కొన్ని సంవత్సరాలుగా చాలామంది మణుగుతూ ఉన్నారు. దీనిని గుర్తించకుండా ప్రభుత్వాలు ఈ రోజున పాత్రికేయుల పట్ల చాలా నిరంకుశంగా వ్యవహరిస్తూ ఉన్నది. దీనికి తోడు రౌడీ మూకలు తయారైపోయి ముఖ్యంగా మాచర్లలో నిన్న విష్ణువర్ధన్ యాదవ్ పైన ఒక ఆంధ్రజ్యోతి పాత్రికేయుడి మీద అమానుషంగా కొట్టడం, అమానుషంగా దాడి చేయడం జరిగింది. 10 రౌడీ మూకలు వారు చేస్తున్నటువంటి ఆగడాలను మరి కెమెరాలు చిత్రీకరిస్తూ ఉంటే పాత్రికేయులు చెబుతున్నా కానీ వారు ఎగబడి కొట్టడం, గాయపరచడం, మరి భయభ్రాంతులు చేయటం, ప్రాణాలు తీస్తామని బెదిరించడం అనేక రకాలుగా పాల్పడుతూ ఉన్నారు. దీనిని మాచర్ల ఆంధ్రజ్యోతి విలేకరుపై జరిగిన దాడికి సంబంధించి చిలకలూరుపేట నియోజకవర్గ పరిధిలోని అందరు విలేకరులందరూ కూడా వాళ్ళ యొక్క నిరసనను వ్యక్తం చేస్తూ ఏపీయూడబ్ల్యూజే చిలకలూరుపేట ప్రెస్ క్లబ్ తరఫున వినతి పత్రాన్ని ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించి చర్యలు తీసుకుంటామని తెలియజేస్తారు. పల్నాడు జిల్లా అమరావతి మండల కేంద్రంలో ఉధృతంగా కొనసాగుతున్న అంగన్వాడీ హెల్పర్ల సమ్మె చర్చల పేరుతోని కాలయాపన చేస్తున్న మంత్రివర్గ అధికారులు కాలయాపన మానుకొని ముఖ్యమంత్రి దృష్టికి అంగన్వాడీ సమస్యలను తీసుకుని వెళ్లి సమస్య పరిష్కరించాలని ఈ రోజు సత్తెనపల్లి క్రాస్ రోడ్ వద్ద రాస్తారోకో నిర్వహిస్తూ వాహనాలని రాకపోకల్ని గంటసేపు దిగ్బంధించారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి సిఐటియు ఏఐటిసి బి సూరిబాబు, మునుగోటి శ్రీనివాసరావు మాట్లాడుతూ రాష్ట్ర శిశు సంక్షేమ మంత్రివర్యులు అనుచిత వ్యాఖ్యలను మానుకొని అంగన్వాడీ కోరుకున్న కనీస వేతనం అమలు చేయాలని, సుప్రీంకోర్టు గ్రాడ్యుటీని అమలు చేయాలని డిమాండ్ చేశారు. వాళ్ళెంతో 30-20 సంవత్సరాల నుంచి త్యాగం చేస్తూ ఉన్నారు. నీవే చెప్పావు తెలంగాణ ప్రభుత్వం కంటే అదనంగా నేను 1000 రూపాయలు పెంచుతామని చెప్పారు. కానీ ఈ ప్రభుత్వం ఈరోజు 11వ రోజు సమ్మెలో పోయాము. కానీ నిన్న ఈ రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి వెళ్ళినటువంటి అంగన్వాడీ వాళ్ళు అనే సమస్యలపైన రాష్ట్ర ప్రభుత్వానికి తెలియపరిచారు. ఈ విధంగా మా సమస్యలు కానీ పరిష్కరించకపోతే మేము సమ్మెలోకి వెళ్తామని ఆ రోజు సమ్మె నోటీస్ ఇవ్వడం కూడా జరిగింది. సమ్మె నోటీస్ మా సమస్యను పరిష్కారం చేయలేము కాబట్టి మేము సమ్మెలోకి వెళ్తున్నామని అంగన్వాడీ వాళ్ళు రాష్ట్ర వ్యాప్తంగా 1,03,000 మంది సమ్మెలోకి దిగారు. మధ్యలో ప్రభుత్వ అధికారులు ప్రభుత్వ పరంగా వాళ్ళు సేవ చేస్తారు కాబట్టి అంగన్వాడీ సెంటర్లు అభివృద్ధి అయితే సమాజానికి, ప్రభుత్వానికి, ప్రజలకి అభివృద్ధి సూచకంగా ఈ ప్రభుత్వం ఉంటుంది తప్ప కానీ చీరలు అనేది ఈ ప్రభుత్వ పరంగా చీరల డ్యూటీ పరంగా. సోదరులారా, ఈ రోజున రాష్ట్ర వ్యాప్తం కూడా మరి అంగన్వాడీలు మరి నిరవధిక సభలు వినూత్న రీతిలో కూడా అనేక ఉద్యమాలు చేపట్టడం జరిగింది. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పెద్దలు, ఎమ్మెల్యేలు, మంత్రులు, సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఆనాటిన ప్రతిపక్ష నేతగా ఉండి కళ్ళబొల్లి మాటలు చెప్పి మరి వారు చెప్పిన వాగ్దానాలను, సుప్రీంకోర్టు ఇచ్చిన వాగ్దానాలను కూడా మర్చిపోయి
ఈ రోజున మరి ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్న పరిస్థితి చూస్తూనే ఉన్నాం. సోదరులారా ఒకటే గమనించుకోండి, ఈ రోజు మీరు రేపొద్దున ఇంకొక ఎంప్లాయ్ మీరు చేస్తున్నటువంటి న్యాయమైనటువంటి డిమాండ్లను త్వరగా పరిష్కరించి ఈ సమ్మెను ఉపసంహరింపజేసుకునే దానికి అవకాశాలు కల్పించాలి అని చెప్పి ప్రభుత్వాన్ని కోరుతూ ఈ డిమాండ్ అయినట్టు లేదు. మేము కోరుకున్నది ఏంటి? ప్రథమ డిమాండ్ కనీస వేతనం కోరుకున్నాము, గ్రాడ్యుయేటీని కోరుకున్నాము. అవేమీ అమలు జరపకుండా మాకు 62 సంవత్సరాలు వయో పరిమితి పెంచుతున్నట్టుగా జీవో ఇచ్చారు. టీఏడీఏ జీవోలు మళ్ళీ తీసుకురావటం ఏంది? మాకు ఆల్రెడీ ఉన్నాయి మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత తీసేసి మళ్ళీ కొత్తగా మేము టీఏడీఏలకి జీవోలు తీసుకొచ్చామని అని చెప్పి మళ్ళీ చెప్తున్నారు. అంటే కనీసం మాకున్న డిమాండ్స్ కూడా ఏ ఒక్కటి కూడా జగన్మోహన్ రెడ్డి గారికి, మన జగనన్న గారికి ఏమీ చేరలేదని నేను అనుకుంటున్నాను. నిన్న మంత్రివర్యులు ఉషాశ్రీ మేడం గారు మాట్లాడారు. అయితే ఇంతవరకు సార్ దగ్గరకు తీసుకెళ్ళలేదని మాట్లాడారు. మా స్కూల్ తాళాలు మేము పగలగొట్టించవద్దని చెప్పామని అన్నారు. మరి ఎవరు పగలగొట్టారు? ఎవరికి అధికారం ఉంది? గవర్నమెంట్ తాళాలు పగలగొట్టే అధికారం ఇంకో గవర్నమెంట్. అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ చేస్తున్న నిరావధిక సమ్మె 11వ రోజుకు చేరింది. పిడుగురాల పట్టణం R&B బంగ్లా వద్ద అంగన్వాడీలో ప్రభుత్వం తమ డిమాండ్లు నెరవేర్చే వరకు దీక్ష విరమించేది లేదని ప్రభుత్వాలకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ దీక్షను కొనసాగిస్తున్నారు. రెండచింతల గ్రామంలో విట్టుగుడిపాడు రోడ్డు నందు ఏపీ ట్రిబ్యునల్ స్కూల్లో 8వ తరగతి చదువుతున్న విద్యార్థులకు ట్యాబ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రెండచింతల మండలం ఎంపీపీ దాసరి చౌడేశ్వరి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రతి విద్యార్థి సాంకేతికతను అందిపుచ్చుకోవాలని తెలిపారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ విద్యార్థులు మేనమామగా మన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అవసరమైన ప్రతి సౌకర్యం కల్పిస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో రెండచింతల మండలం వైస్ ఎంపీపీ ఏరువా సౌరెడ్డి, గ్రామ వైఎస్ఆర్సీపీ నాయకులు పేర్ల ముత్తయ్య, యాదవ్ స్కూల్ ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. వచ్చేయాలి వరుస క్రమంలో పంపించండి మేడం. సార్ ఇది చూడండి సార్ కొంచెం వచ్చేస్తారు, ఎంత ఫాస్ట్గా వస్తారు. లైన్లో ఉండండి అన్న, అక్కడ లైన్లో ఉండండి.
అక్కడే 8th క్లాస్ వాళ్ళ వరకు వచ్చేయండి నెంబర్స్ కదా ఇంకా అవసరం రండి. మళ్ళీ సార్ చెప్పారు నిన్న జగన్మోహన్ రెడ్డి గారి మన గౌరవ ముఖ్యమంత్రి గారి పుట్టినరోజు సందర్భంగా విద్యార్థులందరికీ ట్యాబ్ డిస్ట్రిబ్యూషన్స్ ఆల్రెడీ బహిరంగ సభలో ఇచ్చారు. మనం ఈరోజు మన స్కూల్లో డిస్ట్రిబ్యూట్ చేసుకుంటున్నాం. ఒకసారి మీరందరూ పిల్లలు ప్రతి ఒక్కళ్ళకి సమాజంలో ఏం జరుగుతుంది అన్న విశ్లేషణ తెలుసు కదా. మన ముందు తరాల్లో మన అన్నయ్య వాళ్ళు ఎలా చదువుకున్నారు, మనం ఎలా చదువుకుంటున్నాము, ఎలాంటి వసతులతో కూడిన విద్యని ఆహారం కానీ ఎలా పొందుతున్నాం అందరికీ తెలుసు కదా. కరోనా లాంటి కాలంలో స్కూళ్ళన్నీ మూసేశారు. పిల్లలు మరీ ముఖ్యంగా ట్రైబల్ పిల్లలు చదువుకోవడానికి ఎటువంటి దారి కూడా లేదు. అలాంటి సమయంలో జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచించి ఇలాంటి ఎటువంటి అవరోధాలు ఎదురైనా కానీ సరే నా పేద ప్రజలు ఇబ్బంది పడకూడదు, కార్పొరేట్ స్కూల్లో చదువుకునే పిల్లలు ఆన్లైన్ క్లాసులని వాళ్ళ పేరెంట్స్ దగ్గర ఫోన్లు ఉంటాయి, ఆన్లైన్ క్లాసులని అవి అని కొంత విద్య నేర్చుకున్నారు. కేవలం నా రాష్ట్రంలో ఉన్న పేద ప్రజలు మాత్రమే విద్యకి దూరం అయ్యారు. ఎందుకంటే మనందరం ట్రైబల్ పేదరికం నుంచి వచ్చిన వాళ్ళే మీరందరూ. ఇలాంటి విద్యార్థులు విద్యకి ఎటువంటి పరిస్థితుల్లో దూరం అవ్వకూడదు, వాళ్ళకు కూడా టెక్నాలజీతో కూడిన విద్యని నేర్పించాలని లాస్ట్ ఇయర్ మనం ఇదే టైంకి 8th క్లాస్ అనే వాళ్ళకి ట్యాబ్స్ డిస్ట్రిబ్యూట్ చేసుకున్నాం. అదేవిధంగా రెండోసారి మనం మేమే మర్చిపోయి వివాదాలు ఎదురుతో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.